హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నా లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో అయితే అర్థమైద్ది. మేము విజయవాడ టు ప్రయాగ్రాజ్ అయితే మా జర్నీ ఎలా సాగింది, అక్కడ ఏం సఫర్ అయ్యాం, ఎలా చేసాం ఏంటనేది లాస్ట్ వీడియోలో ఉంది. ప్లీజ్ ఎవరైనా ఒకళ్ళు మిస్ అవుతే వెళ్ళి చూడండి, లేదు అనుకుంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఫైనల్గా మేము విజయవాడ టు ప్రయాగ్రాజ్ అయితే 2 డేస్లో రీచ్ అయిపోయాము. 2 డేస్లో ఎందుకు రీచ్ అయ్యాము ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ దీనికి ముందు వీడియో అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, కుంభమేళ్ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం, అక్కడ ఏమేమి చూసాం, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది ఏంటి, చాలామంది వీడియోస్లో చెప్పేది అది నిజమా కాదా, అసలు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మా అవతారాలు చూసి అయితే దడుచుకోమాకండి, ఎందుకంటే 2 డేస్ బస్ జర్నీ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకా ఫైనల్గా మేము ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వగానే బస్సెస్ అన్నీ ఒక పార్కింగ్ ప్లేస్లో అయితే పార్క్ చేస్తారు. మనకి అక్కడి నుంచి బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఇక్కడి నుంచి సాగర్ దగ్గరికి వెళ్ళడానికి, అంటే 3 నదులు కలుస్తాయి కదా, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే బైక్కి మనం 200 రూపీస్ అయితే పే చేయాలి పర్ హెడ్. ఒక్కొక్కరికి 200 రూపాయలు పే చేయించుకుంటే తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే, బైక్కి ఒకరినైతే యాక్సెప్ట్ చేయట్లేదు, కంపల్సరీ బైక్కి ఇద్దరు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంచెం పర్సన్ ఎవరైనా లావుగా ఉన్నారు అంటే అప్పుడు పర్సన్ ఒక్కలే బైక్ అయితే సరిపోతారు కదా, అలా కానీ ఎక్కితే మాత్రం వాళ్ళకి 700 రూపీస్ 600 రూపీస్ అలా అయితే పే చేస్తున్నారు, పే చేయమని అడుగుతున్నారు. ఇంకా మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, కొంచెం మనం గట్టిగా మాట్లాడితే ఇంకా అప్పుడు మినిమం ప్రైస్కి అనేది తీసుకెళ్తున్నారు అనమాట. లేదు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైస్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా మేము అందరం 2 మెంబర్స్ ఉన్నాం. ఇంకా ఫైనల్గా 5 బైక్స్ అయితే ఎక్కేసి మేము ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆటోస్కి అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఆర్ 70 రూపీస్ అయితే పే చేయించుకుంటున్నారు. కానీ ఆటోస్ కంటే బైక్సే బెస్ట్. ఎందుకు అంటే ఆటోస్ సగం దూరం వరకు వెళ్తాయి, మళ్ళీ ఆ సగం దూరం మనం బైక్ ఎక్కి వెళ్ళాల్సిందే, కాబట్టి స్టార్టింగే బైక్ ఎక్కేస్తే బెస్ట్. అదొక రీజన్. ఇంకో రీజన్ వచ్చేసరికి ఏంటంటే, క్రౌడ్ ఉందంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ కూడా అలానే జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్లో ఆటోస్ వెళ్ళాలంటే చాలా కష్టం. అదే మనం బైక్స్ ఎక్కామనుకో, మేము వెళ్ళేటప్పుడు అలానే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది. మేము ఎక్కింది బైక్స్ కాబట్టి వీళ్ళు ఇలా సందుల్లోంచి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. కాబట్టి మనకి టైం కూడా సేవ్ అయింది. ఒకవేళ ఎవరైనా నేను వీడియో అప్లోడ్ చేసేలోపు అయిపోవచ్చు. ఎవరైనా బైక్స్కి వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆటోకి వెళ్ళి ఉంటే ఎంత ప్రైస్ తీసుకున్నారో కరెక్ట్గా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే మనం బైక్స్ ఆటోసే ఎక్కాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉంది, టైము ఉంది అనుకుంటే మీరు నడిచైనా సరే వెళ్ళిపోవచ్చు. నియర్ బై 10 కిలోమీటర్స్ అంటారు, నాకు తెలిసి కొంచెం ఎక్కువే ఉంటుందేమో అనుకుంటున్నాను. చాలామంది అటు సైడ్ వాళ్ళంతా మ్యాక్సిమం అందరూ నడిచే వెళ్తున్నారు. ఇటు సైడ్ మనలాంటి వాళ్ళు మాత్రమే, ఏపీ తెలంగాణ వాళ్ళే ఇలా బైక్స్ ఆటోస్ ఎక్కువ ఎంచుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా నడిచే వెళ్తున్నారు అనమాట. నాకు తెలిసి బైక్స్కి ఆటోస్ కంటే ఎక్కువ నడిచే వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది అయితే కనిపించారన్నమాట. ఫైనల్గా మేము ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇది మరి ఘాట్ వరకు అయితే దింపడు. ఘాట్ దగ్గర నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయిద్ది అన్నమాట. ఇంకా ఫైనల్గా బైక్స్ అయితే దిగిపోయి అక్కడ అమౌంట్ పే చేసేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంక వాక్ అయితే మొదలు పెట్టేశాము. మనకి ఘాట్ దగ్గరికి ఎక్కువ డిస్టెన్స్ అయితే అవసరం లేదు, కొంచెం నడుస్తే అయితే సరిపోయింది అన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉండిద్ది అంతే. ఇంకా అక్కడ నుంచి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఎందుకు అంటే చాలా ఫాస్ట్ వేలో మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది. బస్సు లేట్ వల్ల మేము అక్కడికి రీచ్ అయ్యింది 3. మళ్ళీ అక్కడ నుంచి మాకు బైక్స్కి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా అయితే టైం పట్టేసింది. ఎందుకంటే మేము బేరం ఆడుకొని అక్కడ ట్రాఫిక్లోంచి బయటపడేసరికి ఒక 1 అవర్ అయితే ఫైనల్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 4:30 ఆర్ అరౌండ్ 5 అయితే అయిపోయింది. మళ్ళీ 6 కల్లా క్లోజ్ చేసేస్తారని చెప్పి ఇంకా గబగబా అయితే మేము నడుచుకుంటూ ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఘాట్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్, కొబ్బరికాయ, ఒక రెడ్ కలర్ క్లాత్, దీపారాజన, పసుపు కుంకుమ అవైతే అమ్ముతున్నారన్నమాట. ఇక్కడ పెద్ద మనం షాపింగ్ చేయడానికి షాప్స్ కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవు. ఈ కొబ్బరికాయ ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మనం నదిలో స్నానం చేసేటప్పుడు కంపల్సరీ పసుపు కుంకుమ వదులుతాము, అలానే దీపం పెట్టాలి అనుకుంటే పెట్టి అయితే వదులుతాం కదా, ఇక్కడ అవైతే అమ్ముతున్నారు. అండ్ అలానే అందరూ కుంభమేళకి రాలేరు కాబట్టి ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి వాటర్ తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్స్ అవి కూడా అయితే అమ్ముతున్నారు. నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళకి 45 డేస్ చాలానే సంపాదించుకోవచ్చు. ఎవరు ఎంత సంపాదించుకున్నారో మనకైతే తెలియదు. కానీ
ఇంకా ఫైనల్గా ఘాట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. బోట్స్ అయితే మా తమ్ముడోళ్ళు పడవ అవి మాట్లాడడానికి అయితే వాళ్ళు వెళ్ళారు. ఈ లోపు ఇక్కడ ఏంటంటే టూ డోన్స్ అయితే కంటిన్యూస్గా అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. మరి వాళ్ళు ఏం రికార్డ్ చేస్తున్నారు ఏంటో మనకైతే తెలియదు, కానీ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్గా మా తమ్ముడు వీళ్ళైతే బ్యాడ్మార్ వచ్చేసారు. ఇది వచ్చేసరికి మాకు పర్ హెడ్ వచ్చేసరికి ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఆర్ 800 రూపీస్ అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా మేము ఫైనల్గా పడవ అయితే ఎక్కేసాము. మనకు లైవ్ జాకెట్స్ అవన్నీ ఇచ్చేసారు. మనిషికి 800 తీసుకున్నారంట. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే పడవకి మనల్ని 10 మెంబర్స్ ఎక్కిస్తారు. 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే మనం ఎనదర్ పడవ మాట్లాడుకోవాలి. ఇంకొకళ్ళు ఇద్దరు ఉంటే ఇంకా ఎనదర్ పక్కన ఉంటాయి కదా చాలా పడవలు, అలా అందులో అయితే కంపల్సరీ రావాల్సిందే. చాలామంది ఇక్కడ మామూలుగా మేము ఆల్రెడీ ప్రయాగ్రాజ్ కాశీ మేము ఆల్రెడీ వెళ్ళాము. నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేము అప్పుడు వెళ్ళేటప్పుడు పర్ హెడ్ వచ్చేసరికి 200 రూపీస్ మాత్రమే తీసుకున్నారు అక్కడికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మాత్రం 1000 రూపీస్, 1500, 1400, 13, 12 ఇంకా వాళ్ళ ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తారు. మనం కరెక్ట్గా బార్గింగ్ చేసుకుని ఇంకా మనం ఎక్కడమే బార్గింగ్ చేస్తే కంపల్సరీ అమౌంట్ అయితే తగ్గిస్తారు. చాలామంది బార్గింగ్ చేయకపోతే ఇంకా వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి కొంతమంది ఎక్కేస్తారు, కొంతమంది బార్గింగ్ చేసుకుని ఎక్కుతారు. వాళ్ళు ఇప్పుడు సంపాదించుకునే టైం, మనం ఇప్పుడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన టైం కాబట్టి తప్పదు. ఇంకా ఫైనల్గా మేము పడవ అయితే ఎక్కేసాము. మేము 2 డేస్ బస్సులో ఎంత సఫర్ అయితే వెళ్ళాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ చూస్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపించింది. చుట్టూరు మధ్యలో మన పడవ ఉంటే చుట్టూరు చాలా పడవలు ఉంటాయి. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది. అందులో మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి అంత ఎండ అంత క్రౌడ్ అదైతే ఏమీ లేదు. మేము వెళ్ళిన రోజు వచ్చేసరికి February 24th మాట, అంటే ఆల్మోస్ట్ ఇంకో 2 డేస్లో క్లోజింగ్ అనగా మేమైతే వెళ్ళాము. అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగానే మనం వెళ్ళి మనం అనుకున్న పని చేసుకొని అయితే రావచ్చు అన్నమాట. బయట రోడ్డు మీద కంటే నదిలో ట్రాఫిక్ ఎక్కువైపోయిందన్నమాట. పడవలు ఇలా బోట్స్ అన్నీ ఒక్కొక్కళ్ళు గుద్దుకుంటూ తన్నుకుంటూ కొంచెం ట్రిల్లింగ్ మాది మీద అనుకుంటూ ఆబ్వియస్గా వాటర్ అది నది అయినా సముద్రం అయినా సరే వాటర్లో మనం ఏది ఎక్కినా సరే కొంచెం ట్రిల్లింగ్ అనేది ఎక్కువగానే ఉండిద్ది. కాబట్టి మేము ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇంతకుముందు మేము వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడు ఏంటంటే బాతులు పావురాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవన్నమాట కొన్ని బోట్స్ అవి. కానీ ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ వల్ల ఏంటో తెలియదు చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఫుడ్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు ఇప్పుడు నాకు తెలిసి మా అయితే ఒకటో రెండో కనిపించినాయి, అంతా అంతకుమించి ఎక్కువ అయితే కనిపించలేదు. అండ్ అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళ వల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. వాటర్ కూడా పొల్యూషన్ అయింది. ఆబ్వియస్గా క్రౌడ్ ఎక్కువ ఉందంటే అక్కడ ఉండే ప్లేస్ అది ఆబ్వియస్గా పొల్యూషన్ అయిపోయిద్ది. అది అవజైనా అయితే అనుకోమాకండి, వాళ్ళు ఎంత క్లీన్ చేసినా సరే పొల్యూషన్ అనేది అయింది. కానీ నేను చాలా వీడియోస్లో చూసా వాటర్ తక్కువగా ఉంది అని చెప్పి, కానీ ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. చాలామంది ఇలా పడవలకి బోట్లు అమౌంట్ ఎంత అడుగుతున్నాడని చెప్పి, లేదు అంటే రష్ వల్ల కానీ టైం కుదరక ఏదో ఒకటి అయినా సరే చాలామంది అక్కడ ఘాటు దగ్గరే గంగా నదిలోనే స్నానం చేసేస్తున్నారు. కానీ కుంభమేళ అంటే అక్కడ కాదు, మనం 3 నదులు కలిసిన ప్లేస్లోనే చేయాలి. సరస్వతి, యమున, గంగా నది ఈ 3 నదులు కలిసిన ప్లేస్లోనే చేస్తేనే అది కుంభమేళ మనం స్నానం సక్సెస్ఫుల్గా చేసినట్టు. ఎందుకు అంటే అప్పుడు అమృతం చుక్క అనేది అక్కడే పడింది కాబట్టి మనం స్నానం కూడా అక్కడే చేయాలి. అమ్మ అమ్మ పావుడల పైన ఫుడ్ వేస్తే వస్తాయి.
మేము వెళ్ళేటప్పుడు ఎందుకు రష్ లేదు అంటే మేము వెళ్ళింది ఇంకొక 2 డేస్లో ఎండ్ అయిపోయిద్ది అనగా కుంభమేళ మేమైతే వెళ్ళాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి మనం డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఆ ఘాట్ అయితే అక్కడైతే దగ్గర ఆ ఘాట్ దగ్గర దిగితే అక్కడైతే చాలా రష్ ఉంది. ఇక్కడ మేము పడవలో వెళ్తున్నప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత రష్ ఉందో. ఎక్కువ హారతలు కానీ గంగాకి హారతలు కానీ ఏవైనా సరే అక్కడే ఇస్తారు. చాలా రష్ ఉండిద్ది. అక్కడి నుంచి మనకి ఏంటంటే హనుమాన్ టెంపుల్ కానీ ఇక్కడ ఒక శక్తిపీఠం ఉండిద్ది. ఆ శక్తిపీఠం కానీ ఆ టెంపుల్స్ అన్నీ ఆ ఘాట్ దగ్గర నుంచి అయితే దగ్గర. మేము ఏంటంటే ప్రయాగ్రాజ్ చోక్ రైల్వే స్టేషన్ వైపు అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే కొంచెం క్రౌడ్ అనేది కొంచెం కాదు అసలు చాలా తక్కువగానే మాకైతే అనిపించింది అన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తామని దిగేది వచ్చేస్తారు. చాలా లాంగ్ ఉంది మనం వచ్చి డిస్టెన్స్ రైల్వే స్టేషన్ నుంచి పక్కనే పడవ డిస్టెన్స్ కూడా తక్కువే సంఘంకి రావడానికి అది ఆఫీస్ కూడా పర్వాలేదు. ఒక 10 to 15 మినిట్స్ జర్నీ తర్వాత ఫైనల్గా మేము సాగర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఎందుకంటే వాటర్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం స్లోగానే తీసుకెళ్ళారన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి ఎటువంటి రూమ్స్ అయితే అక్కడ లేవు. కేవలం ఈ కుంభమేళ కోసమే అక్కడ రూమ్స్ అయితే కట్టారన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ నాకు ఒక డౌట్ ఏంటంటే చాలామంది డ్రెస్సెస్ అన్నీ అక్కడే వదిలేశారు, కుప్పలు ఒక్క రోజుకి అలా ఉన్నాయి అంటే 45 డేస్ ఎన్ని డ్రెస్సెస్ వదిలేసి ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కుంభమేళలో స్నానం చేస్తే డ్రెస్సెస్ అక్కడ వదిలేయాలా? మీ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా మేము కుంభమేళ అయితే వచ్చేసాము, స్నానం కూడా చేసేస్తున్నాం. ఇక్కడ మూలగరా ఒకసారి ఫస్ట్ అయితే మా తమ్ముడు, మా డాడీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ అయితే ములిగారు. నేను మా మమ్మీ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అమౌంట్, మొబైల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నేను మా మమ్మీ అయితే వెయిట్ చేసాము. ఫస్ట్ వాళ్ళు అయితే అందరిని వీడియో తీసేసాము. ఇక్కడ ఏంటంటే నదిలో స్నానం చేసేటప్పుడు చాలామంది వాష్రూమ్ అంటే టాయిలెట్స్ కాట్లకి అయితే వెళ్తారు. మనం ఇంత లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంత అక్కడ ఏదో ఉంది స్నానం చేస్తే మన పోపాలు అన్నీ పోతాయి ఇది అది అని అనుకొని అయితే వస్తాము. కానీ చాలామంది అక్కడ టాయిలెట్స్ కాట్లకి వెళ్తారు. ఇంకా అవన్నీ వెళ్ళేటప్పుడు పోపాలు పోతాయో లేవో తెలియదు కానీ జబ్బులు అయితే తీసుకొని వస్తాము. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో అలాగా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఫైనల్గా కుంభమేళ స్నానం అయితే చేసేసాము. మేము వెళ్తామో అనుకున్నాం. లాస్ట్ ఇంకా 2 డేస్లో కంప్లీట్ అయిపోయిద్ది అనగా అయితే వెళ్ళాము. ఇక్కడ నేను మా అమ్మ మేమందరం కలిసి అయితే వాటర్లో అయితే ములుగుతున్నాము. వెళ్ళొచ్చాక మేమేనా వెళ్ళాం కుంభమేళకి అన్నట్టు అయితే అనిపించింది. చాలా పీస్ఫుల్గా చాలా ప్రెజెంట్గా అయితే వెళ్ళొచ్చేసాము. ఆ బస్ ఒక్కటి లేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. బస్ జర్నీ కాకుండా వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ జర్నీకి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నాము. కాకపోతే ఏదైతే అవని సేఫ్గా అయితే రీచ్ అయ్యాము. అండ్ అలానే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము కాబట్టి అది చాలు. అండ్ ఇంకా ములగడం అయిపోయాక ఇంకా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఒకటి నా ఛానల్కి మీ అందరికీ చూపించడానికి, నాకు మెమరీగా ఉండడానికి కంపల్సరీ ఫొటోస్, వీడియోస్ ఉండాలి. ఏదున్నా లేకపోయినా లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అయితే గుర్తుంటాయని చెప్పి ఇంక ఇవైతే క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా చెప్పాను కదా చీకటి అయిపోతుంది అని చెప్పి మేము వెళ్ళింది 5కి అలాగా. ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేసి అదంతా చేసేలోపు 6 అయితే అయిపోయింది. చూశారు కదా మొత్తం బ్యాక్ సైడ్ అంతా చీకటి అయిపోయింది. ఇక్కడ ఎందుకు అన్ని డ్రెస్సెస్ వదిలేస్తున్నారో నాకైతే తెలీదు. చాలా కుప్పలు మనం వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలన్నా సరే కింద అన్ని బట్టలేమాట. ఇంకా ఎలాగొకలాగా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము. మళ్ళీ పడవెక్కేసి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట.
మెయిన్ ఘాట్ దగ్గర ఏంటంటే ఇప్పుడు 6 అయింది కాబట్టి అక్కడ హారతలు కొన్ని పూజలు అవి అయితే చేస్తున్నారు. వీడియోలో మీకు వినిపిస్తాయి, వినండి. ఫైనల్గా మా స్నానం అయ్యేసరికి నైట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 6 కల్లా క్లోజ్ అయిపోయింది. లాస్ట్ డే అయితే స్నానం చేసేసాము. ఇంకా ఘాట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఇవే కదా మనకి తర్వాత చూసుకోవడానికి, కాబట్టి కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాం అందరం. ఫైనల్గా మా కుంభమేళా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కనుక మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎంతమంది కుంభమేళాకి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది జస్ట్ మేము అందరూ నవ్వుకోవడానికి కోసం మాత్రమే ఈ వీడియో. ఏంటి బాబు ఎదుగుతున్నావు? మోనాలిసా కోసమా? మోనాలిసా వాళ్ళ దగ్గర ఎందుకు ఉండిద్ది? ఏమో అక్కడ కూర్చుందేమో అనుకున్నా. అక్కడ కూర్చుంది అనుకున్నావా? మోనాలిసా నేను లవ్ చేస్తున్నా. తన కోసమే ప్రయాగ్రాజ్. ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు ఇక్కడ? నేను ఆల్రెడీ 3 days నుంచి ఎత్తుకుతున్నా. ఇందాకలా బైక్స్ మీద వెళ్ళాము. ఇంకా అందరం సరదాగా అలాగ రోడ్డు మీద ఏమున్నాయి ఏంటని చూసుకుంటూ ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఫైనల్గా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ అన్నీ తినేసి ఇంకా స్టేషన్ లోనికి అయితే వెళ్తున్నాం అన్నమాట. చలి ఇక్కడ మామూలుగా లేదు అన్నమాట. రైల్వే స్టేషన్లో ఉదయం ఎండ ఎలా అయితే ఉండిద్దో చలి కూడా ఈ ప్లేస్లో అలానే ఉంది అన్నమాట. మాకు ట్రైన్ యాక్చువల్గా 2:45కి ట్రైను, కానీ ట్రైన్స్ అన్నీ ఇప్పుడు లేట్ కాబట్టి మాకు 5:15కి అయితే వచ్చింది మార్నింగు. రైల్వే స్టేషన్లో ఎక్కడ ఉండవట్లేదు. ఎందుకు అంటే స్టార్టింగ్ అద్దాలన్నీ పగలగొట్టడం, ఫుల్ క్రౌడ్ ఇష్టం వచ్చినట్టు అలా చేశారు కాబట్టి ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే స్టేషన్లోకి అలౌ చేస్తున్నారు. లేదు అంటే అసలు అలౌ చేయట్లేదు. ఇలా బయట ఎక్కడైనా ఉండడమే. ప్లాట్ఫామ్ మీద కంటే మనం ట్రైన్ వచ్చే ముందు తప్ప ప్లాట్ఫామ్ మీదకి ముందు కూడా అసలు అలౌ అయితే చేయట్లేదు అన్నమాట. ఎక్కడ ఉండాలి ఏంటి అనేది అర్థం కాలేదు. వెయిటింగ్ రూమ్ ఏమో ఉంది, ఒక వెయిటింగ్ రూమ్ అందులో ఫుల్గా ఉంది. ఇంకా చేసేది లేక అక్కడ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఇంకా అక్కడ కాఫీ షాప్ ఉంటే కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చొని ఛార్జింగ్ పెట్టుకొని, మొబైల్స్కి ఛార్జింగ్ ఏమీ లేదు, ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ ఊరికే కూర్చొనివాడు కాబట్టి ఒక 3-4 కాఫీలు ఆర్డర్ పెట్టుకొని తాగేసి అక్కడ ఒక 2 hours అలా తర్వాత మళ్ళీ బయటికి ఇంక ఇటు అటు తిరగడమే సరిపోయింది. నైట్ అంతా నిద్ర లేదు. అండ్ ఇంకా చేసేది ఏమీ లేక మార్నింగ్ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. మాకు నైట్ ఎవరికి నిద్ర లేదు కాబట్టి ట్రైన్ ఎక్కగానే అందరూ ఫుల్ స్లీప్ అయిపోయారు. మళ్ళీ మార్నింగ్ పడుకున్న వాళ్ళం మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో లేసి ఇంకా గేమ్స్ ఆడుకొని ఫుడ్ తినేసి మళ్ళీ పడుకుని పోయాం. మళ్ళీ నెక్స్ట్ డే ఫైనల్గా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. కంపల్సరీ ఎవరైనా నాగపూర్ వెళ్ళినా, నాగపూర్ వైపు వెళ్ళినా సరే రైల్వే స్టేషన్లో ఈ స్వీట్ అయితే అమ్ముతారు. కంపల్సరీ స్వీట్ తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా ట్రైన్ జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా అయితే జరిగింది అన్నమాట. ఏదైనా జరగనియండి, సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ గాడ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి.